నా ప్రియమైన భక్తుడా, దేవదానవులు కలిసి అమృతం కోసం క్షీరసాగర మథనం చేసిన సమయం నీకు గుర్తే ఉంటుంది కదా. అమృతం కంటే ముందు భయంకరమైన హాలాహలం అంటే విషం పుట్టింది. ఆ విషం లోకాన్ని దహించివేస్తుంటే అందరూ భయంతో పారిపోయారు. అప్పుడు నేను ఆ విషాన్ని స్వీకరించి నా గొంతులో దాచుకున్నాను. అందుకే నేను నీలకంఠుడినయ్యాను, లోకాన్ని రక్షించాను. అయితే నీ జీవితంలో కూడా ప్రతిరోజూ ఇలాంటి యుద్ధమే జరుగుతోంది. నీ చుట్టూ ఉండేవారు నీపై కోపం, ద్వేషం, అసూయ అనే విషాన్ని చిమ్ముతుంటారు. అప్పుడు నీవేం చేస్తావు? ఆ విషాన్ని తిరిగి వారిపైకి చిమ్ముతావా, లేదా ఆ విషాన్ని నీ మనసులోకి తీసుకుని నిన్ను నీవు దహించుకుంటావా? నేను విషాన్ని గొంతులోనే ఆపాను కాని కడుపులోకి తీసుకోలేదు, బయటకు వదలలేదు.